హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాదొక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది. తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ గమ్యస్థానం హైదరాబాద్లోని ట్యాంక్ బండి దగ్గర ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి లుంబిని పార్క్. ఈ పార్కులో మనం ఎంటర్ అవ్వాలంటే పెద్దలకి 20 రూపాయల టికెట్ తీసుకోవాలి, పిల్లలకి 10 రూపాయలు. ఇది ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుందన్నమాట. ఇది లోపల గేట్ దాటి లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ని ఒక షెడ్ కనపడుతుంది. ఇక్కడ క్యాష్ ఇచ్చి మనం టికెట్ కొనుక్కోవచ్చు అనమాట. అయితే కొద్దిగా క్యూ లైన్ ఉంటుంది. మనం క్యూ లైన్లో నిలబడలేమనుకున్న వాళ్ళు, మన దగ్గర క్యాష్ లేదనుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఇది ఇక్కడ క్యూఆర్ కోడ్ పెట్టారు. అక్కడ ఒక ఎంప్లాయీ కూడా మనకి ఈ క్యూఆర్ కోడ్లు డౌన్లోడ్ చేసుకోవడం సహాయం చేస్తాడు. ఇది డౌన్లోడ్ చేసుకుని టికెట్ మనం ఆన్లైన్లో పర్చేజ్ చేసి మనం ఆ ప్రక్కనే ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి ఇదిగో షెడ్, ఇది గేట్కి ఎదురుగానే ఉంటుంది అనమాట. ఈ షెడ్లో నుంచి మనం వెళ్ళవలసి ఉంటుంది లోపలికి. ఈ షెడ్ దగ్గర మనకి సెక్యూరిటీ చెక్ ఇన్ అది అవుతుంది అనమాట. ఆ టికెట్ తీసుకుని మనల్ని లోపలికి పంపిస్తారు. లోపలికి మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ని ఇదిగో ఇక్కడ చక్కని ఫౌంటైన్ కనపడుతుంది. దాని వెనకాలే బోటింగ్ అది ఉంటుంది అనమాట. హుస్సేన్ సాగర్ అక్కడ ఉంది. మనం అటు కాకుండా రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ లేజర్ షో అనే బోర్డు ఉంటుంది. ఈ లేజర్ షో అనేటటువంటి దారి ద్వారా మనం దీని వైపుకి రావాల్సి ఉంటుంది అనమాట. ఈ లేజర్ షో టికెట్ వేరే కౌంటర్, అంటే ఎక్కడ ఏ గేమ్ కాగా వేరే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. చక్కని లొకేషన్ ఇది. పార్క్ అది కూడా చాలా గ్రైనరీగా చాలా అయితే బాగుంటుంది. అయితే ఈ లేజర్ షో గురించి ఏంటి, దీని విశేషాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు లుంబిని పార్క్కి వచ్చామంటే బోలెడంత టైంపాస్ అవుతుంది. హుస్సేన్ సాగర్లో బోటింగ్ చేసి అక్కడ ఉన్న గేమ్స్ అవి ఎంజాయ్ చేశాక చివరిలో లేజర్ షోతో మన ట్రిప్ ముగుస్తుంది. ఇక్కడ ప్రతిరోజు రాత్రి సమయంలో లేజర్ షో జరుగుతుంది. ఇది హైదరాబాద్ చరిత్రని, సంస్కృతిని మరియు సాంస్కృతిక ఆకర్షణని ఈ షోలో చూపిస్తారు. ఇక్కడ అత్యద్భుతమైనటువంటి సాంకేతికతతో కూడినటువంటి లేజర్ యానిమేషన్ వాటర్ స్క్రీన్ మీద అద్భుతమైన శబ్ద నాణ్యత మరియు రిథమిక్ మ్యూజిక్తో కూడిన అసాధారణ ప్రదర్శన ఉంటుంది. ఇటువంటి ఈ షో మరి వారపు రోజుల్లో అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 7 గంటల 15 నిమిషాలు ఒక్క షో ఉంటుంది. అదే వారాంతాలు వచ్చినాయి అనుకోండి, అంటే వీకెండ్స్, శనివారం, ఆదివారాలు, అలాగే ఏదైనా సెలవులు, పబ్లిక్ హాలిడేస్ వచ్చినట్టుకోండి, ఆ రోజు మాత్రం 2 షోలు ఉంటాయి. 7:15 కోటి, 8:30 కోటి ఉంటుంది అనమాట. ఇక్కడ దీని సీటింగ్ కెపాసిటీ 1656 మంది ఒకేసారి చూడొచ్చు. టికెట్ ధర 80 రూపాయలు. ఈ షో 30 నిమిషాలు ఉంటుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద వాటర్ స్క్రీన్లో ఒకటిగా చెప్పబడుతుంది అనమాట. రండి లోపలికి వెళ్ళి చూద్దాం, రండి. మరి అదిగో ఎదురుగా కనపడుతున్నటువంటి ఆ వాటర్ ఫౌంటైన్ దగ్గర కొంచెం సేపట్లో లేజర్ షో మొదలవుతుంది. నేను ఒక ఆదివారం రోజున ఫస్ట్ షో అంటే 7:15 షోకి రావడం జరిగింది. 7:15కి తీసినటువంటి దృశ్యం అనమాట ఇది. మరి ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఉత్సుకతతోటి లేజర్ షో ఎప్పుడు మొదలవుతుందా చూద్దామా అని చెప్పేసి ఎంతో ఆతృతతో అందరూ కూడా ఆశీలనై ఉన్నారు. ఇది చాలా పెద్ద గ్యాలరీ, భారతదేశంలోని అతి పెద్ద గ్యాలరీ. 3 వంతులు పూర్తయిపోయింది. మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతున్న షో. ఇంకా ఆలస్యం ఎందుకు, రండి చూద్దాం. Hyderabad Metropolitan Development Authority welcomes you to Lumbini Gardens for India's first ever multimedia laser show.
When different notes find a common string, the music is simply magical. When separate colors dance into heavenly shades, the purity is shin white. When diverse emotions mingle, the fusion is humanity. When different cultures blend, the result is a lasting civilization. When people learn to live with each other, the harmony is eternal. When Ibrahim Qutb Shah the king heard about his son's love for a beautiful Hindu girl, he thought it was but a passing fantasy, an infatuation of Eve. But then one day, there was a storm. The river Musi was in flood. Muhammad Quli Qutb Shah, however, wanted to meet his lady love and could not be denied. Braving all danger, the young prince swam across the turbulent waters. Bhagavati was ecstatic, but the king was appalled. He immediately ordered that a bridge be built across the river Musi. And it is that bridge of love that is today called Purana Pul. The love story between Muslim monarch and Hindu commoner has a wonderful ending. They got married and lived happily ever after. But not before they gave the Deccan the gift of her name. As a token of his love for his bride, Muhammad Quli Qutb Shah first called the city Bhagyavati. When after marriage she was christened Hyder Mahal, the city was renamed Hyderabad. The construction of the city started with the Charminar, which was to be its centerpiece. 4 roads were to radiate from this magnificent monument towards the north, east, west, and south. The road to the west led to the famous Golconda Fort. If Hyderabad starred in a romance that cut across religious divides, Golconda too was the stage where Hindu-Muslim amity took a divine vow. When Abul Hasan Tana Shah, the last of the Qutb Shahi dynasty, heard that Ramdas, a Hindu employee, had used government money to build a temple at Bhadrachalam for Lord Rama, he was naturally upset. "I'll repay the money if Lord Rama has mercy," said Ramdas humbly when questioned, and was promptly sent to prison with the order that he be released only when his Lord Rama settled his dues. In prison, Ramdas showed his jailers that as long as he had the power of prayer working for him, he was free. The jailers told their king about the miracles in the cell, but he was not moved. One day when Abul Hasan was sleeping, it is said that Lord Rama and his brother Lakshmana appeared in his dream and produced the receipt for payment of the amount due to the king. Next morning, the Sultan personally came to the cell where Ramdas was interned and relieved him, and became perhaps the first Muslim ruler in the history of mankind who was blessed with the divine darshan of a Hindu god. Legends such as these that have set the tone for the evolution of Hyderabad, a city of lakes and a city of gardens.
flourished. A flag that had ruled for over 2 centuries heard the battle cry of an India hungry for freedom and made way for a tricolor celebration of independence. As the state of Andhra Pradesh was bifurcated, Telangana was formed and Hyderabad remained as the state's capital.
లేజర్ షో చూసి లుంబిని పార్క్ నుంచి బయటకు వచ్చాక ఎదురుగా కనబడి దృశ్యాన్ని చూసి మరి దిగ్భ్రాంతికి లోనయ్యాను. మైసూర్ మహారాజా ప్యాలెస్ దగ్గరికి ఎప్పుడు వచ్చానబ్బా నేను అని ఒక్కసారి అవాక్కయ్యానమాట. ఇంత పోసి అది తెలంగాణ సెక్రటేరియట్ భవనం. మరి విద్యుత్ కాంతుల్లో అది ఒక మహల్లా, రాజ్ మహల్ లాగా వెలిగిపోతూ ఉంటే ఆ కన్నులు చూపులు అట్టి నుంచి తిప్పుకోలేకపోయినా. అలాగే దూరంగా మరి పాలరాయిలో వెలిగిపోతున్నటువంటి బిర్లా మందిర్, అది కూడా చాలా నన్ను ఆకట్టుకుంది. ఇది తెలంగాణ స్మారక వీరుల మరి స్తూపం. ఇది తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం. ఇక్కడ విశేషం ఏంటంటే దీంట్లో సేమ్ అటువైపు ఉన్న బిల్డింగ్ ఇక్కడ కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. ఏంటి రెండు ఒకేలాగా ఉన్నాయని చూస్తే ఇంత చేస్తే తప్పుడు గుర్తుకొచ్చింది. ఈ అమరవీరుల స్మారక స్తూపాన్ని స్టెయిన్లెస్ స్టీల్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. దానివల్ల అవతలైపు ఉన్నటువంటి బిల్డింగ్స్ యొక్క షాడో దీని మీద పడి అది ఎంతో ముచ్చటగా అనిపించింది. ఆ తర్వాత మా ర్యాపిడో బైక్ మీద వెళ్తుంటే ఇదిగో ఇది సెక్రటేరియట్, తెలంగాణ సెక్రటేరియట్ భవనం వెనక వైపు నుంచి అనమాట వ్యూ ఇది చూసుకుంటూ పాస్ ఆన్ అవుతుంటే మరి ఇక్కడ యూటర్న్ తీసుకున్నాం. ఈ ఫ్లైఓవర్ దగ్గర యూటర్న్ తీసుకుని లక్డికాపూల్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నాం కదా, యూటర్న్ తీసుకున్నాం. ఈ ఫ్లైఓవర్ ఖానాల కింద నుంచి కూడా ఈ తెలంగాణ అమరవీర స్మారక స్తూపం అలాగే సెక్రటేరియట్ కూడా చాలా ఆకట్టుకుంది. అదే మిత్రులారా, ఆ విధంగా నేను మరి లక్డికాపూల్ మెట్రో స్టేషన్కి చేరుకుని ఆ మెట్రో మీదుగా చివరికి మా ఇంటికి మేయపూర్ రాత్రి చేరుకునేది 10 అయింది. ఇదే మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియో ఇంతగా ముగిస్తున్న త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. మరి ప్రస్తుతానికి బాయ్ బాయ్, గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.